చెప్దామా? చూడండి, దావీదు తర్వాత రాజుగా మారిన సొలొమోను గురించిన మాట మనం చదివాం. ఇజ్రాయెల్ల రెండవ రాజు, పరిపూర్ణంగా పరిపాలన చేసి దేవుని సహాయంతో దేవుడి దీవెన తన తర్వాత తరానికి తీసుకువెళ్ళిన రాజు దావీదు. దావీదు తర్వాత ఆ భాగ్యములో ఆ స్థానంలో నిలబడింది సొలొమోను. అయితే దావీదు చనిపోకముందే సొలొమోను కూర్చోబెట్టి చెప్పాడు. ఎప్పుడు చెప్తాను కదా ఈ మాటలు. సొలొమోనా, నువ్వేం చేస్తావంటే నీ దేవుడైన యెహోవాను హృదయపూర్వకంగా సేవించు, ఆయన వెంబడించు. ఆయన వెతికితే ప్రత్యక్షం అవుతాడు, ఆయన త్రోసివేస్తే నేను త్రోసివేస్తాడు. నాకు కలిగిన ఈ భాగ్యము కేవలము నా దేవుడిని హృదయపూర్వకంగా సేవించు కాబట్టి అని చెప్పని తన కుమారుడికి చెప్పాడు. ఇక్కడ ఆ సొలొమోను గురించిన ఆ విషయంలో అక్కడ రాసినప్పుడు తన తండ్రి కొన్ని కట్టడలు నియమించాడంట. దేవుణ్ణి సేవించేటప్పుడు ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు వాటిని పాటిస్తూ అనుసరిస్తూ 3వ వచనంలో సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను. దేవుణ్ణంట సొలొమోను ప్రేమించాడు. చూడండి, దేవుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు సాధారణంగా ఆ వ్యక్తికి దేవునికి మధ్య ఆ విశ్వాసంలో, ఆ సహవాసంలో ఒక స్టెప్స్ వైజ్గా ఉంటుంది. ఒకటి, కొందరు దేవుని యందు నమ్మిక ఉంచుతారు, కొందరు దేవుని యందు భయభక్తులు ఉంచుతారు, కొందరు దేవుణ్ణి ప్రేమిస్తారు. నమ్మిక ఉంచిన వాడు భయభక్తులు ఉంచకపోవచ్చు, భయభక్తులు ఉంచిన వాడు ప్రేమించకపోవచ్చు, కానీ ప్రేమించిన వాడు భయభక్తులు ఉంచుతాడు, నమ్మిక ఉంచుతాడు. హల్లెలూయా. నా మాట రాత్రి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారిని చాలామంది నమ్ముతారండి, కానీ ఆ నమ్మకము వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఆ నమ్మకం వెనుక ఉద్దేశం ఏంటి? కొంతమంది చెప్తారు, యేసు ప్రభు వారు కూడా ఒక దేవుడని మేము నమ్ముతున్నాం. యేసు ప్రభు వారు కూడా ఎవరు నమ్ముతున్నారంట? ఒక దేవుడని మేము నమ్ముతున్నాం. కొంతమంది నమ్ముతారు యేసు ప్రభు వారి దేవుడే, కానీ మాకు కాదు, మా దేశానికి కాదు అని చెప్పని అంటారు. కొంతమంది నమ్ముతారు, కానీ మేము ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఈ దేశంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు నమ్ముతాం అని చెప్పని అంటారు. చూసారా, దేవుణ్ణి దేశానికి పరిమితం చేస్తున్నారు. గాలికి పరిమితులు ఉన్నాయా? నీటికి పరిమితులు ఉన్నాయా? నేలకు పరిమితులు ఉన్నాయా? వెలుతురుకు పరిమితులు ఉన్నాయా? చంద్రుని కాంతికి పరిమితులు ఉన్నాయా? లేవు. కానీ దేవుణ్ణి పరిమితి చేసి నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకము, ఒక ఆయన చెప్తాడు, ఇండియా సిమ్ ఇండియాలోనే పనిచేసిద్ది, ఇండియా సిమ్ అంట పక్క కంట్రీలోకి వెళ్తే పనిచేయదంట. మనిషి కనిపెట్టిన సిమ్ముకి మనిషిని కనిపెట్టిన దేవునికి పొంతన అది బుర్ర ఏమన్నా బుర్ర అనేది కాదు. నమ్మిక, నీ నమ్మిక ప్రభువు పట్ల ఎలా ఉంది? ఒక్కొక్కరి నమ్మిక ఒక్కొక్కరిలాగా ఉంది. ఏమండి, ఒక్కొక్కళ్ళు ఏమని నమ్ముతారనంటే యేసు ప్రభు వారు గొప్ప దేవుడు, ఆయన మేలు చేస్తాడు. నిజం, అది నిజమే, వాళ్ళ నమ్మిక నిజమే. అయితే నేను అన్నాను, మేలు కొరకు మాత్రమే దేవుడా? చాలామంది వెంబడిస్తున్న వారిలో కూడా కాలం గడిచే కొలది ప్రభువు పట్ల నమ్మిక తగ్గిపోతూ ఉంటుంది. కాలం గడుస్తూ ఉండ కొద్దీ నమ్మిక తగ్గిపోతూ ఉంటుంది. నేను అన్నాను, మనకు నమ్మిక కావాలి. ఏ నమ్మిక కావాలి? నీ దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా, నీ జీవితంలో ఎటువంటి సందర్భంలోనైనా నిన్ను విడువక, నిన్ను ఎడబాయక, నీ పట్ల కృప చూపుతూనే ఉంటాడు. ఆయన మనుషుల వంటి వాడు కాదు, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు అనే నమ్మకం నీకు కలగాలి. నమ్మిక లేకపోతే ఒక వ్యక్తిని ఆశ్రయిస్తానా? ఏమండి, నమ్మిక లేకపోతే ఒక వ్యక్తిని ఆశ్రయించడం. నేను ఏదో కొనాలి, నేను ఒక వాషింగ్ మిషన్ కొనాలి, నాకు నమ్మకం ఒక కంపెనీలో ఉంది, 100 మంది వచ్చి వేరే కంపెనీ గురించి చెప్పినా నా నమ్మకానికి నేను వాల్యూ ఇస్తాను. అవునా కదా? నా నమ్మకం అందులో ఉంది. నేను అన్నాను, యేసు ప్రభు వారిలో నువ్వు వెంబడిస్తున్నప్పుడు నీ నమ్మకం మరి దేని మీద కన్నా కూడా అత్యధికంగా ఉండాల్సింది దేవుని అందే. హల్లెలూయా. చూడండి, రోజున యేసు ప్రభు వారు పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారి మీద కంటే గుమ్మిగూడి చాలామంది పడిపోతూ ఉన్నారు. ఈలోపు ఒక అధిపతి వచ్చి అడిగాడు, అయ్యా, నా కూతురు చావడానికి సిద్ధంగా ఉంది.
చావడానికి సిద్ధంగా ఉంది. నువ్వు వస్తే నా కూతుర్ని బతికించగలవు. చూడండి, నువ్వు పరిస్థితిని బేస్ చేసుకుని ప్రభు వైపు చూడకూడదు. ఏ పరిస్థితి అయినా ప్రభు వైపు చూడగలవు. ఆ నమ్మిక నీకు రావాలి. సరే, వాడు అడిగాడు, సరే పద వెళ్దాం అని చెప్పని ఈ లోపు అంటే ఎవరో అతను ముట్టారంట. ఎవరో ఆయన్ని ముట్టారంట. ఎవరిని ముట్టారు? యేసుప్రభుని ముట్టారంట. ఇల్లేవాడు ఆగిపోయి నన్ను ఎవరో ముట్టారని చెప్పి నాగాడు. ఆల్రెడీ తన కూతురు ప్రాణాలు పోతే అని కూతురు మీద ప్రాణాలు పెట్టుకున్న ఆ తండ్రికి ఈయన ఆగిపోతే ప్రాణం పోతున్నంత పని అవుతుంది. కానీ ఈయనేమో ఆగిపోయాడు. ఆయనకి తెలీదా ఓ పక్క ప్రాణం పోతుందని చెప్పి? మరి ఎందుకు ఆగిపోయాడు? ఎందుకు ఆగిపోయాడనంటే రహస్య నమ్మకం, రహస్య విశ్వాసము బట్టబయలు చేయాలని చెప్పని కొందరు రహస్యంగా విశ్వాసం ఉంచుతారండి. నేను చెప్పిన ఆ రహస్య విశ్వాసాలను కూడా దేవుడు చూస్తున్నవాడిగా ఉన్నాడు. నమ్మకం ఉంచి దేవుని దగ్గర కార్యాలు పొందుకోవడం వేరు, నమ్మకం ఉంచి దేవునికి దగ్గర అవడం వేరు, నమ్మకం ఉంచి దేవుని వద్దకు చేరడం వేరు. చెప్తారాగండి. అయితే ఇతను ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు అని అంటే ఎవరో ముట్టుకున్నారంట. పేతురు ఆశ్చర్యపడిపోయి తిరిగి అంటాడు, అయ్యా నీ మీద ఎలా పడుతున్నారు? అందరూ నీ మీద పడుతున్నారు, ఎవరో ముట్టుకున్నారు అంటావేంటి, విచిత్రంగా లేదని చెప్పనంటే ఆయనకి తెలీదా? అందరూ ముట్టుకోవాలని ముట్టుకున్న దానికి విశ్వాసంతో ముట్టుకుందని తేడా తెలీదా? అంత పిచ్చోడేం కాదు. ప్రభావము నాలో నుంచి వెళ్ళిపోయేలాగా ఎవరో నన్ను విశ్వాసంతో ముట్టుకున్నారు. ఆయనకి ప్రతి ఒక్కరి నమ్మిక తెలుసు. ఏమండి, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే విన్న వాక్యం బట్టి విశ్వాసం కలుగుతుంది, కానీ ఉన్న పరిస్థితులను బట్టి విశ్వాసం మళ్ళా చల్లారిపోతూ ఉంటుంది. కొంతమందికి విన్న సాక్ష్యం బట్టి విశ్వాసం కలుగుతూ ఉంటుంది, మళ్ళీ ఏమైపోతూ ఉంటుంది, చల్లారిపోతూ ఉంటుంది. చూడండి, ఈ వ్యక్తి యొక్క విశ్వాసము ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందనంటే 12 సంవత్సరాల పాటు ఒక రోగముతో, ఒక వ్యాధితో బాధపడిందంట. ఎన్ని సంవత్సరాల పాటు? నేను ఒకటి చెప్పనా, ఈ రోజున ఆ బైబిల్లో ఉన్న అలాంటి పరిస్థితులు ఏవి మన జీవితాల్లో లేవు. 12 సంవత్సరాలు. సరే, ఏదన్నా కాలు నొప్పో ఏళ్ళు నొప్పి అన్నట్టు రక్తస్రావంతో బాధపడుతుంది. ఎంత తీవ్రమైన వ్యాధిని అనుభవించి ఉంటుందండి. మామూలుగా 3 రోజులు ఆ బలహీనతతో ఉన్నప్పుడే వాళ్ళు తట్టుకోలేరు కదా. 12 సంవత్సరాలు అదే రక్తహీనత చేత ఆవిడ ఎంత రక్తం కోల్పోయింది, ఎంత ఓపిక కోల్పోయింది, జీవితం మీద ఎంత ఆశ కోల్పోయింది. కానీ ఆవిడ వింది, యేసు ప్రభువు వారు దేవుని కుమారుడై స్వస్థపరిచేవాడై ఉన్నాడనంటే ఈయన దేవుడు కుమారుడై ఉన్నప్పుడు ఎదురుకెళ్ళి అయ్యా అని అడగాల్సిన అవసరం కూడా లేదు. నేను వెనకమాల వెళ్ళి అతను వస్త్రపు చెంగు ముడితే చాలు. ఎంత నమ్మిక ఆవిడ కలిగిందండి. ఈ రోజున నేను అన్నాను, నీ నమ్మిక ఎలాగుంది? యేసు ప్రభువులో నీ నమ్మిక ఎలాగుంది? ఆవిడ ముట్టుకుంది, వెంటనే ఆవిడ రక్తదార కట్టిందంట. యేసు ప్రభు వెనక్కి తిరిగి ఎవరు నన్ను ముట్టిందనంటే నేను ఇంకా ప్రభువుకి మరుగై లేనని చెప్పి ఎదుటికొచ్చి ఒప్పుకుంటుంది. అయ్యా 12 సంవత్సరాల నుంచి నేను బలహీనతతో బాధపడుతున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. నా డబ్బులన్నీ ఖర్చు అయిపోయింది, మొత్తం ఏమైపోయినాయి. 12 సంవత్సరాలు వైద్యం చేయించుకుందంటే అంత ఖర్చు పెట్టేసిందో మొత్తం అయిపోయినాయి. అయితే నీ ఎదుటికి వచ్చి నిలబడే ధైర్యం లేక ఆ రోజున అమ్మ వినాలి, ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటంటే యూదుల ధర్మశాస్త్రం ప్రకారం రక్తస్రావం కలిగిన వారు కడగా ఉండాలి. 7 రోజులు కడగా ఉండాలి. వాళ్ళైతే ప్రజల్లోకి రావడానికి వీల్లేదు, జనుల్లోకి రావడానికి వీల్లేదు. అలా నియమంలో ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు కడగా ఉండి నేను నలుగురిలోకి వచ్చానని చెప్పిన ఆ మాట చెప్పగానే వాళ్ళు తోసేస్తారు, కొట్టేస్తారు. చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఆవిడ ఎదురుకొచ్చే ధైర్యం లేక, ఎదురుకొచ్చుకునే ధైర్యం లేక ఆవిడంట వస్త్రపు చెంగే ముట్టిందండి. స్తోత్రం చెప్పు. ఆ రోజున ఆవిడకి ముందు అలాంటి సాక్ష్యం లేకపోయినా ఆవిడ నమ్మింది. ఈ రోజున మన కళ్ళ ముందు ఎన్నో ఉన్నా ఎందుకోనండి నమ్మకం పుట్టదో, రోజు రోజుకి భయము కలవరం కొందరు హృదయాలు నిలబడి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం వింటున్నప్పుడు అక్కడ నిలబడిన ఆయురికి ఏమనిపించాలి? వస్త్రపు చెంగు ముడితేనే ఈవిడ రక్తదార కట్టిందంటే నా కూతురు ఖచ్చితంగా నమ్మకం పుట్టాలి కదా, అవునా కదా? నమ్మకం పుట్టింది. నమ్మకం పుట్టిన తర్వాత ఈ లోపు ఆ మాటలు జరుగుతూ ఉండగానే వాడు వచ్చి అంటాడు, నీ కూతురు చనిపోయింది, నువ్వు ఇంకా బోధకుడిని బాధ పెట్టొద్దు లేదా శ్రమ పెట్టొద్దు అని చెప్తాడు. యేసయ్య అంటాడు,
నమ్మిక మాత్రం ఉంచు. మనుషుల మీద ఒక రోజున వాళ్ళ బుద్ధి మారిపోతే, ఒక రోజున వాళ్ళ స్థితి నీకు ఏదో చేస్తా అన్నారు, బట్ ఈరోజు వాళ్ళ కండిషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళ స్థితి మారిపోతే, వాళ్ళ మనసు మారిపోతే, వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే వాళ్ళ మీద పెట్టుకున్న మన నమ్మకం చల్లారిపోవచ్చు. వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం లేకపోతే అయిపోవచ్చు, లేకపోతే వడిలిపోవచ్చు, అది చల్లారిపోవచ్చు. కానీ ప్రభువు నీకు ఎప్పుడు దూరం అయ్యేవాడు కాదు. ప్రభువు సామాజం ఎప్పుడు తక్కువయ్యేది కాదు. ప్రభువు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు చేయాల్సిందల్లా నమ్మిక మాత్రము ఉంచడమే. హల్లెలూయా. నమ్మిక ఉంచాలి. ఈ రోజున నువ్వు నమ్మాల్సింది ఏంటయ్యా అని చెప్పానంటే, సృష్టిలో ఎందరో దేవుళ్ళుగా పిలువబడుతున్నారు, దైవములుగా పిలువబడుతున్నారు. కానీ నిన్ను చేసిన తండ్రి ఎవరు? ఏమండి, మనల్ని కనిన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలుసు కాబట్టే వాళ్ళతో ఉన్నంత హత్తుకుని మనం ఎవరితో ఉండగలం అట్లాగా. అది బాబాయ్ అయినా, అది పెద్దనాన్నైనా, ఏమంటే అది మామయ్య అయినా, సొంత తండ్రి దగ్గర ఉన్నంత స్వేచ్ఛ, సొంత తండ్రి దగ్గర ఉన్నంత చనువు, చొరవ, హక్కు ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం, నేను ఎక్కడి వాడిని. అసలు మనిషికి ఇది తెలుసుకోవాల్సినంత ఆ ఖాళీ లేదు, ఆ మనసు లేదు, ఆ తీరిక లేదు. మనిషిగా నేను ఎక్కడ వాడిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎందుకు పెరుగుతున్నాను, ఎందుకు చనిపోతున్నాను, అసలు ఆ జ్ఞానం లేదు, ఆ ధ్యాస లేదు, ఆ ధ్యానం లేదు. ఏమండి, దేవుడిని నేను చేయాలా, దేవుడు నన్ను చేయాలా, నన్ను చేశాడా, దేవుడు నాకు నేర్పిస్తున్న మార్గం ఏంటి, దేవుడు నాకు బోధిస్తున్న అసలు ఎవరికి ఏం గొడవ లేదండి. వాళ్ళు పుట్టి పెరిగిన తర్వాత ఆ మునుపు ఏ విశ్వాసాలు ఉన్నారో ఆ విశ్వాసంలో గుడ్డిగా మా అమ్మ నాన్న ఇందులో ఉన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పని విశ్వాసం తప్ప దేవుడు ఎవరు, నన్ను చేసింది ఎవరు, ఆ దేవుడిని నమ్మటం మూలంగా ఆ దేవుని సహవాసంలో నాకు కలుగుతున్న ఆనందం ఏంటి, నాకున్న హక్కు ఏంటి, ఆయన నాకు చూపించే ఆ ధన్యత ఏంటి, ఏమీ లేవండి. ఆ ముందు ఏదో పాటిస్తుంటే ఆ వెనకమాల దాన్ని పాటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొందరు మాత్రమే నన్ను సృజించిన సృష్టికర్త ఎవరు అని చెప్పని ఆ వెతికి ఆయన ముందు నమ్మిక ఉంచేవారుగా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యేసుప్రభువారి యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే రక్తదార కట్టింది, యేసుప్రభువారు వెళితే చచ్చింది మళ్ళీ బతికింది. యేసుప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చారు? ఆయన ఏమి ఈ లోకాన్ని ఏలుబడి చేసి, ఆయన ఏమి లోకంలో వివాహాలు చేసుకుని, ఆయన ఏమి ఆ గుర్రాల మీద రథాల మీద ఊరేగి కిరీటాలు పెట్టుకుని కాదు. ఆయన లోకానికి ఎందుకు వచ్చారు? ఆయనలో ఉన్న శక్తి చూడు, చనిపోయిన ఆ బిడ్డ కోసం వెళ్ళాడు. ఆయన జీవాధిపతి కాబట్టి, తల్లి గర్భంలో చేసిన వాడు ఆయనే కాబట్టి, జీవం పెట్టినవాడు ఆయనే కాబట్టి తిరిగి జీవాన్ని ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడు. వీళ్ళు అన్నాడు, చిన్నదామా లే అన్నాడు, అంతే. ఏమన్నాడు? ఆ యాయూరు నమ్మిక ఉంచాడు. చచ్చినాక ఇంకేంటయ్యా నువ్వు వచ్చేది, ఈ అమ్మాయి దగ్గర టైం అంతా పాడు చేస్తావు కదయ్యా, నిన్ను నమ్ముకుని ఎంత దూరం పరిగెత్తుకుని వచ్చాను. ఆయన ఏ ఒక్క మాట మాట్లాడు, నమ్మిక ఉంచాడు. హల్లెలూయా. నమ్మినవాడు కలవరపడ్డండి, నమ్మినవాడు భయపడ్డండి, నమ్మినవాడు సనగడండి. ఇంకో మాట చెప్పనా, నీ నమ్మిక కేవలం ఈ భూలోక సంబంధమైన దాని వరకు మాత్రమే పరిమితిగా ఉండకూడదు. చూడండి, ఒక మాట చూపిస్తాను, చదవాలి ఆ మాట మాత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, ఎక్కడికి 15వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఈ జీవిత కాలం మట్టుకే మన యేసు ప్రభు వారిని నమ్మినట్లయితే మనుషులందరికంటే ఏంటండి ఆ మాట? బైబిల్ ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఈ మాట ఏంటి బైబిల్లో ఇలా రాయబడి ఉంది? యేసు ప్రభు వారిని ఈ జీవిత కాలం వరకే నమ్మితే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. నమ్ముకుంటాం దౌర్భాగ్యం అంటే యేసు ప్రభుని ఎప్పుడు ఈ జీవిత కాలం కోసమే నమ్మితే. ఖచ్చితంగా చెప్తున్నా, చాలా మంది నమ్మిక ఈ జీవిత కాలంలో వాటి కోసమే, ఈ జీవిత కాలంలో అవసరాల కోసమే యేసు ప్రభు చాలా మందికి. చూడు, అతను నమ్మితే
చచ్చిన చిన్నదాన్ని లేపాడు. ఈ రోజున జీవము తర్వాత మరొక జీవం ఎదురు చూస్తూ ఉందని, ఆత్మకి అసలు చావే లేదని, ఆ ఆత్మ తీర్పులో నిలబడిద్దని ఆ విషయాన్ని యోచించేది ఎవరు? క్రైస్తవుల్లోనే. నేను మాట్లాడేది బయట వాళ్ళ సంగతి మనకెందుకు, క్రైస్తవుల్లోనే. ఎందరో దేవుళ్ళు చూసామండి, ఈ దేవుడు ప్రార్థన చేస్తే జవాబెత్తాడు, ఈ దేవుడు ఏదో చేస్తాడు, ఏదో ఈ లోకంలో ఉన్న మేలు కొరకే ఈ దేవుని దగ్గర తప్ప, ఈ ప్రభువు సృష్టికర్త అయి ఉన్నాడని, నిన్ను సృజించిన వాడై ఉన్నాడని, నీ కోసం ప్రాణం పెట్టిన వాడై ఉన్నాడని, నిన్ను మరణము తర్వాత సజీవులకు నిలుపుతాడని ఆ నమ్మికతో యేసు ప్రభుని ఎంతమంది వెంబడిస్తున్నారు? నమ్మకం గురించి మాట్లాడుతున్నా. ఏ నమ్మకం కావాలి యేసు ప్రభులో? ఈ భూలోకంలో ఉన్న అన్ని సమకూర్చే వాళ్ళలో గొప్ప దేవుడు ఈయన కాదు. ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నిన్ను ఆయనతో పాటు కూర్చుండబెట్టేవాడు ఈయననే నమ్మకం ఉంటేనే నేను వెంబడించాలి. హల్లెలూయా. అలా కాకపోతే చాలా మంది ఉన్నారండి. దానికోసం కాకపోతే నమ్ముకుంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. నిత్య జీవం కొరకు కాకపోతే, మరణించినాక పునరుద్ధానంలో ఆయనతో పాటు పరలోకంలో ఉండే భాగ్యం కొరకు కాకపోతే నమ్ముకుంటే కోటాను కోట్ల దేవతలు ఉన్నారు. కానీ వీళ్ళేమో నమ్ముకోవాలి. చూడండి, ఈయన నమ్ముకుంటే ఈ జీవితం కాలం వరకే అవుతుంది దౌర్భాగ్యం అంట. నీ నమ్మిక ఏంటి? నీ బాధ ఏంటి? నీ గొడవ ఏంటి? నీవు యేసు ప్రభు వారు నమ్ముతుంది రాబోతున్న నిత్య జీవం కొరక. కూర్చో, తర్వాత మాట్లాడుకుంటూ కూర్చో. నువ్వు యేసు ప్రభు వారు నమ్ముకుంటుంది ఈ లోకంలో ఉన్న మేలుల గురించిన సాక్ష్యాలు వినా. దేనికి నమ్మావు? దేనికి నమ్మావు? స్తోత్రం చెప్పు. నేను నమ్ముకుంది అయితే నిత్య జీవం కొరకేనండి. నువ్వేం సాక్ష్యం చెప్తావు? నాకు ఒక రోగం లేదు, నాకు ఒక బాధ లేదు, నాకు ఒక అద్భుతం అక్కర్లేదు. ఏమండి, నా ఇంట్లో ఏమి దెయ్యాలు పట్టలేదు, నా ఒంట్లో ఏమి దెయ్యాలు పట్టలేదు. ఏమండి, నేను ఏ కారణాల చేత, ఆ బాధ తప్పించిన కారణాల చేత నేను ప్రభువుని నమ్ముకోలేదు. నేను సంపూర్ణముగా వాక్యం విని నా మనోనేత్రులు తెరవబడి చస్తే ఏమవుతావు అన్న ఉద్దేశంతో, ఆ చచ్చిన తర్వాత మరలా సజీవుల్లో ఉంచే ఆ దేవుడి నేను నమ్ముకున్నా. ఆ ముఖని నడితే నువ్వేం చెప్తావు? నీ నమ్మిక ఏంటి యేసు ప్రభులో? కొందరు యేసు ప్రభులో నమ్మిక ఉంచుతారు. ఆ నమ్మిక దేని కొరకు? ఎంతవరకు నీ నమ్మిక? పరిస్థితులు మారిపోయే నమ్మిక, పరిస్థితులు క్లిష్టతరమైపోతే నమ్మలేని నమ్మిక, ప్రాణం పోయినా ఆ ప్రాణం ఆయనలో ఉందనే నమ్మికనా? ఏ నమ్మికతో నమ్ముతున్నావు ఈరోజు ప్రభువుని నువ్వు? హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఈ జీవితకాలం వరకు నమ్మితే అంతకన్నా దౌర్భాగ్యం విశ్వాసం ఇంకోట్లేదు, అంతకన్నా దౌర్భాగ్యం బతుకు ఇంకోట్లేదు. కానీ చాలా దౌర్భాగ్యం ఏంటి చెప్పనా? చాలా మంది పాస్టర్లు పరలోకం ఎత్తాం రండి అని చెప్పడం మానేసేసి అడ్డమైన ఎన్ని ప్రకటించి పిలుస్తున్నారు. నమ్ముకో ఏదో జరిగిద్ది, నమ్ముకో ఏదో జరిగిద్ది, నమ్ముకో ఏదో జరిగిద్ది. అది జరిగినా జరగకపోయిందని మరణం అయితే జరిగిద్ది కదా. ఆ తర్వాత కూడా బతకాలనుకుంటే వేసి నమ్ముకో. ఏది జరిగినా జరగకపోయినా చావు అనేది ఎవరికైనా తప్పిద్దా? తప్పదు. ఒకడు చదువులో మంచి మార్కులు రాకపోవచ్చు, అడే రూపంలో బతుకుతాడు. ఒకడు పెద్ద మేడే కట్టుకోకపోవచ్చు, అద్దుకొమ్మదన బతికేస్తాడు. ఒకడు పంచపక్ష పరమాణాలు తినకపోవచ్చు, అద్దనమని బతుకుతాడు. ఒకడు పట్టు చీరలే కట్టకపోవచ్చు, ఏమండి ఆ కాటన్ బట్టలను కట్టు బతికేస్తారు. బతకడం ఎట్లాగన్నా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, కానీ చనిపోయినాక మాత్రం ఒకటే మార్గం అదేసే. ఆ విషయంలో నమ్మేవా ప్రభుని? స్తోత్రం చెప్పు. నీ నమ్మిక ఎంత వరకు ఉంది ఆయనలో? ఆ యాయుడు నమ్మాడు, చచ్చిపోయిందంటే నమ్మి కొంచెం ఇంకా అన్నాడు, తీసుకెళ్తే వీళ్ళందరూ కొంత పనిమాలో ఉంటారు, వీళ్ళందరూ బయట పంపించారు, అట్లా నవ్వుతారు. అందరూ గేలు చేశారు, నవ్వారు, హేళన చేశారు. ఆ చచ్చిపోయిందని చెప్పి ఆల్రెడీ పిలిపించేసేసి ఏడ్చేవాళ్ళు ఉంటారు అన్నమాట. ఏడ్చేవాళ్ళని పిలిపించేసేసి ఆల్రెడీ వాళ్ళు ఏడుతుంటే గొల్లు చేస్తుంటే ఈయనేంటో ఇట్లా కామెడీ చేస్తాడు అనుకున్నారు. చెత్తంతా బయట పంపించే ముగ్గురు మాత్రం లోపల తీసుకుని వెళ్ళి చిన్నదానాలే అంటే లేచి కూర్చుంది. హల్లెలూయా. నువ్వు నమ్మిక ఉంచితే అలా ఒక రోజు వచ్చి నిన్ను లేపుకుని తీసుకుని వెళ్ళే దేవుడిగా ఆయన ఉన్నాడు. కొందరు మాత్రమే ఈ నమ్మకానికి రాగలరు, ఈ స్థాయి నమ్మకానికి కొందరు మాత్రమే రాగలరు. నీ నమ్మకపు స్థాయి ఎంతవరకు వచ్చిందో చూసుకోండి. కొందరు నమ్ముతారన్నారు కదా, ఈ నమ్మే వాళ్ళలో ఏదో మేలు చేస్తాడు, నేను మందిరానికి ఎందుకు వెళ్తున్నాను, వాడికి జరిగింది ఇలా నమ్ముతూ ఉంటారే. ఈ నమ్మిన వాళ్ళలో కొందరే భయపడతారు. నమ్ముతున్న దేవుడు క్రియలకు తీర్పు తీర్చేవాడని
నమ్ముతున్న దేవుడు సర్వము చూస్తున్నవాడని, నమ్ముతున్న దేవుడు ప్రతిదీ లెక్కల్లోకి తెచ్చేవాడని, ఈ యేసు ప్రభువు వారు మేలు కొరకే దేవుడు కాదు, ఈయన కీడుకే దేవుడే అయి ఉన్నాడని, ఏమండి ఆయన వెంబడిస్తే, విశ్వాసం ఉంచితే, పరిశుద్ధంగా ఉంచితే దీవించడం మాత్రమే కాక, ఆయన ఎంత చెబుతున్నా, ఎంత గద్దిస్తున్నా ఆ మాట వినకపోతే, లోపడకపోతే కీడు కూడా తెచ్చే దేవుడని కొందరే ఆయన భయపడతారు. చెప్పనా, చాలా మందిలో మేలు కొరకైన నమ్మికే తప్ప కీడు చేస్తే తట్టుకోలేవనే భయం చాలా మందికి యేసు ప్రభువులో లేదు. అందుకే మందిరానికి వస్తున్న ఇష్టానుసారమైన జీవితం, మాటల్లో మార్పు ఉండదు, చూపుల్లో మార్పు ఉండదు, ప్రవర్తనలో మార్పు ఉండదు, ఉద్దేశాల్లో మార్పు ఉండదు, సహవాసాల్లో మార్పు ఉండదు, సంబంధాల్లో మార్పు ఉండదు, ధనాశలో మార్పు ఉండదు. ఏమండి వాళ్ళ కోపాలలో, వారి బూతులలో, వారి ప్రవర్తనలో, వారి కుటుంబాలలో ఆ పరిశుద్ధత ఎక్కడా కనిపించదు. భయం పుట్టదు. నమ్మేరేదో మేలు చేస్తాడని తప్ప నా క్రియలకు ప్రతిఫలం ఇస్తాడనే భయం వాళ్ళలో లేదు. ఆ భయం పుట్టట్లా. యాకోబు పత్రికలో అంటాడు, ఒకసారి తీయండి, హెబ్రీయుల తర్వాత కదా ఉంటుంది, యాకోబు పత్రిక 2:19. నమ్ముచున్నావు, మంచిదే, ఇప్పుడు నమ్మిక ఉంచావు, నమ్మావు అంటే నీలో క్రియలు ఉండాలి. ఏంటా క్రియలు? ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించినప్పుడు నీలో క్రియలు ఉన్నట్లు. చాలా మంది నమ్ముతున్నారండి మీ యేసు ప్రభు నమ్ముకున్నాం, ఫైన్, చాలా మంది నమ్ముకున్నారు, కోటాను కోట్ల మంది నమ్ముకున్నారు, ప్రపంచంలో కోట్ల మంది, అందులో నువ్వు ఒకదాని అంతే. ఆ నమ్మికతో పాటు నీకు భయభక్తులు లేకపోతే, అమ్మో నా ప్రభువు చూస్తున్నాడు, ఈ పని చెయ్యాలి, ఈ పని చేయకూడదు, ఈ పని నేను చెయ్యాలి, ఈ పని నేను చేయకూడదని ఆ క్రియలు నీలో లేకపోతే, ఆ భయభక్తు నీలో లేకపోతే, నీ నమ్మిక అంతా కూడా బుడిదలో పోసిన పన్నీరే, ఉపయోగం లేదు. ఆడవిడ పొద్దున్న న్యూస్ చూస్తే నిజమవుతుందో నాకు తెలియదు కానీ, నదిని శుభ్రం చేస్తానని చెప్పని 11,000 లీటర్ల పాలు నదిలో పారపోసాడంట. అన్నేమనాలి? అట్లాంటిది నీ విశ్వాసం, భయం లేకపోతే. కామెంట్ చేశారు, అయ్యో పేద పిల్లలకి వచ్చి వాళ్ళు తాగుతారు కానీ కామెంట్లు పెట్టారు. అక్కడ ఎన్ని పట్టించుకోడాడు? ఆ నమ్మికట్ట ఉంది. 11,000 లీటర్ నదిలో పోసి నది ప్యూరిఫై అయిపోద్దా? ఏం పిచ్చ, స్తోత్రం చెప్పాం. ఏమండి, క్రియలు లేకపోతే నమ్మడము వలన ఉపయోగము లేదు, వ్యర్థము. క్రియలు లేని విశ్వాసం వ్యర్థము. ఈ రోజున క్రైస్తవ్యంలో ఉన్న దౌర్భాగ్యం ఏంట్రా బాబు అని అంటే, నమ్ముతున్నారు యేసు ప్రభువే గొప్ప దేవుడు, ఎందరో మందిని చూసాము, ఎందరో దీవెన పొందుకున్నారు, ఎందరో రోగాలు పోయి, ఎందరో పెళ్ళిళ్ళు అయినాయి, గర్భఫలాలు వచ్చినాయి, ఎందరో అప్పుల నుంచి అవన్నీ వాస్తవమే. కానీ ఆయన ప్రతి వ్యర్థమైన మాటను, తలంపును, ఉద్దేశాలను, రహస్యాలను చూసి వాటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడనే భయం లేకపోతే నువ్వు ఎంత నమ్మినా నీ నమ్మకం ఒమ్మే. ఎందుకనంటే క్రియలకే ప్రతిఫలం వచ్చింది. నీకు అది తెలియకుండా నమ్ముకునే ఉపయోగం ఏంటి? నీ క్రియలకు ప్రతిఫలం వచ్చింది. స్తోత్రం చెప్పు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇది చూడండి, ఆదికాండం 23:4 ఎక్కడది, 22వ అధ్యాయము మొదటి మాట నుంచి చదవండి. ఏంటంట? పరిశోధించాడు. ఏంటంట? స్తోత్రం చెప్పు. చూడండి, ఈ అబ్రహాము, మీరు అవకాశం ఉంటే యూట్యూబ్లో అబ్రహాం గురించిన మూవీ ఉంటుంది, 3 hours ఉంటుంది. నిన్న 1 గంట చూడంగానే నా హృదయం అంతా పెయిన్ అనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్లా నమ్మాడు ప్రభువుని? వాళ్ళకున్న పరిస్థితికి, వాళ్ళకి దేవుడు పెట్టే పరీక్షకి చాలా గొప్పది. అది చూస్తుంటేనే ఆ పెయిన్ వచ్చేసేసి తీసా. అంటే మనదే పెయిన్ అనుకుంటున్నాం. మనకున్న స్వతంత్రమైన పరిస్థితుల్లో భక్తి చేయడమే, అంత సానుకూల పరిస్థితుల్లో భక్తి చేయడానికే నొప్పి పుట్టేస్తుంది మనకి. ఏం భక్తిలో అనిపిస్తుంది.
ఆ అబ్రహాం స్టోరీ చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఫైన్, అయితే పిల్లలు లేరండి. ఆ పిల్లలు ఇస్తానందుకే నమ్మాడు. అందుముందు ఎందరో దేవుళ్ళు నమ్మాడండి, ఎవరు మాట్లాడలా. ఈయన మాట్లాడు కాబట్టి రూపం లేకపోతే నమ్మాడు. చెప్పిన దేశానికి వెళ్ళాడు, అప్పులు కరువులు తిప్పులు పడ్డాడు, అయిపోయింది. 25 సంవత్సరాల నమ్మిక స్థిరత్వం తర్వాత అతడికి ఒక గర్భఫలం ఇచ్చి అతని భార్యకి ఒక చక్కటి కుమారుని ఇస్సాకునిచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు పెరిగి ఒక 20 ఏళ్ళ వయసు కలిగిన వాడిగా మారాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు పిలిచి అంటున్నారు, అబ్రామా, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నాకు అర్పించి అన్నాడు. ఇప్పుడు ఒక మాట చూడండి, యేసు ప్రభు వారు అడిగినట్లుగా చెయ్యకపోతే నువ్వు తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద అప్పగించు, అంతవరకు బాగుంది. రాత్రి పడుకున్నోడిని వేసుకెళ్ళిపోవడం వేసే పెద్ద విషయమా? ఆయన పెద్ద విషయం కాదే. అబ్రహాం అలా ఆలోచించలేదు, నాకు తెలీదు. నా ప్రభువు నాకు ఇచ్చిన కుమారుణ్ణి ఇచ్చేయమంటాడు. అక్కడంట భయపడ్డాడంట దేవుడికి. నా దేవుడికి నా కుమారుడు అర్పణగా కావాలంట, భయపడ్డాడు దేవుడికి. స్తోత్రం చెప్పు. భయపడి ఒకగానొక్క కుమారుని తెల్లారే లేచి తీసుకెళ్ళి ఆ పర్వతం మీద అర్పించడానికి వెళ్ళాడు. మీరు ఒకసారి ఇప్పుడు యేసు ప్రభు వారు మనల్ని ఈ కొత్త నిబంధన కాల భక్తుల్ని మనం కుమారుల్ని ఏమన్నా బలిపీఠం మీద పెట్టమని అడుగుతున్నాడా? అడగట్లేదే. నీ ఆస్తి కాయిదాలు తెచ్చి ఎక్కడ బలిపీఠం మీద పెట్టమని అడుగుతున్నాడా? అడగట్లేదే. ఆయన ఏమడుగుతున్నాడు? నాకు భయపడి నా ఆజ్ఞలుగా కొనాలని అడుగుతున్నాడు. ఇది కష్టమైపోయింది. ప్రభు చెప్పాడు, విశ్రాంతి దినం నాది, ఎవడో పాటించట్లా. విశ్రాంతి దినం ఎవరిదన్నాడు? ఆ రోజు నేను కష్టపడి సృష్టించేసి 7వ రోజు నేను విశ్రమించా, నా బిడ్డలు మీకు ఇదేనేమో, 6 రోజులు పని చేయండి, 7వ రోజు నా దగ్గర రండి ఆయన నియమించాడు. నిజంగా ఆయనకి భయపడితే నీ బిడ్డలనేమి ఇవ్వక్కర్లా, నువ్వు ఆదివారం ఆరాధన ఎలా పాటిస్తున్నావు? హల్లెలూయా. ఏమండి, ప్రభువు వారు ఆజ్ఞలు ఇచ్చాడు, నీ తండ్రిని తల్లిని సన్మానించు, భూలోకంలో నేను కన్నానని చెప్పాడు. నిజముగా నువ్వు దేవునికి భయపడితే నీ తల్లిదండ్రులు ఎంతవరకు సన్మానిస్తున్నావు? నేను అంటున్నాను, తల్లిదండ్రులకి ఎదురు తిరగడం, మాట తోసేయడం, వాళ్ళని దుఃఖ పెడతాం, వాళ్ళని బాధ పెడతాం, జాగ్రత్త, అది మంచిది కాదు. తల్లిదండ్రులు మన మూలంగా గాయపడ్డం, దుఃఖపడ్డం, అది మంచిది కాదు. నీకు అసలు భయమే ఉంటే నీ తల్లిదండ్రులను ఎందుకు అలా బాధ పెడతావు? నీ తల్లిదండ్రులను ఎందుకు దుఃఖ పెడతావు? నువ్వు వాళ్ళని కొట్లా తిట్లా, వాళ్ళ మాట వినట్లేదు చూడు. వాళ్ళు కోరినవి నా బిడ్డలా ఉండదు వాళ్ళు ఆశపడడం తప్ప. నువ్వేమంటావు? నా జీవితం ఎట్టా ఉండాలి నేను అనుకోవడం తప్ప. తప్పులేదు, బట్ నీకన్నా పెద్దోళ్ళు చెప్పే ఆలోచన ఎందుకు లెక్క చేయవు? అమ్మా చూద్దాం, శ్వేత సంగతి ఆదివారం చూద్దాం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ భయము పుట్టట్లా. యేసు ప్రభు వారు నమ్మితే ఉపయోగం కాదు, ఆయనకు నువ్వు భయపడాలి. అబ్రహాం భయపడి ఏం చేశాడు? ఏ ఆదివారం చర్చ మానలేదా? లేకపోతే ఏ నెల దశంభాగం మానలేదా? లేకపోతే ఏ నెల నెలకోటం మానలేదా? ఇది కాదండి, ఇవన్నీ నేను పెద్ద విషయం కాదండి. 25 ఏళ్ళు ఏ కుమారుడు కోసం ఎదురు చూశాడో, ఏ కుమారుడు నల్లారు ముద్దుకి 20 ఏళ్ళు ముద్దుగా పెంచాడో, ఆ వాడిని తెచ్చి ఇప్పుడు బలిపీఠం మీద పెడతామనంటే భయపడ్డాడంట. భయం పడ్డాడు కాబట్టి ఎమోషన్స్ ఏం లేవు అక్కడ. స్తోత్రం చెప్పు. భయం కూర్చో పెడతాడు తప్ప, అమ్మో నా కొడుకు, ఆ ఎమోషన్ ఎందుకు రావట్లా? దేవునికి భయపడుతున్నాడు. ఈ రోజున మనకున్న ఆరోగ్యం అన్నా, మన దేహం అన్నా, మన రూపాయి అన్నా, మన ఇల్లు అన్నా ఎంత ప్రేమో, వాటిని ప్రేమించి దేవుని మాటని ఎంత ధిక్కరిస్తామో భయం కూడా పుట్టదండి కొంతమందికి. కొంతమందిలో ఉన్న అవిధేయతను చూసి ఇలా ఉండకూడదు కదా, ఇలా ఉన్నారండి అని చెప్పి నాకు భయం వేద్దు. కానీ వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళ బుర్రగొక్కున అవునులేండి అని భయమే రాదండి కొంతమందికి. జాగ్రత్త. యేసు ప్రభు వారు ఎందుకు నమ్మిక ఉంచితే చాలదు, ఆయనకి భయపడు. ఆయన ఎందుకు భయభక్తులు ఉన్నవాడికంట ఏ కొదువా ఉండదనంట. మరి భయభక్తి లేకపోతే ఏ మేలు దక్కదు. స్తోత్రం చెప్పు. ఈరోజు దేవుడు అంటే భయం పోయిందండి.
ఆ కయ్యూని గాడు వచ్చి నీ తమ్ముడు ఏడు రానంటే ఏ నా తమ్ముడి గారిని కాపలా పడ్డా అట్లా తయారైపోయారు సమాజం. డైరెక్ట్గా దేవుడికి చెప్పట్లా. ఎవడని అడిగితే నువ్వు దేవుని బిడ్డకి ఇలా ఉండకూడదుగా, నువ్వు ఇలా ఉండాలిగా, నువ్వు సేవకుడు తోటి విశ్వాసం అడిగితే ఇలాంటి సమాధానాలు బయటకు వస్తున్నాయి. ఏ అనే సమాధానానికి నీకు మళ్ళీ తిరిగి సమాధానం వచ్చింది, భయం లేదు కదా నీకు. వాళ్ళు ఎలా అడిగాడండి దేవుడిని? ఏదో అక్కనో చెల్లునో భర్తను అడిగేసాడు. నేను నా తమ్ముడు కాపలా వాడినా నేను అడుగుతావు. అది ఎంత ధైర్యం అండి. మనం డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా చేస్తున్న క్రియలు అవే. దేవుని సన్నిధిని కోల్పోయాడు, దేశదింబరైపోయాడు, ఏడ్చాడు. అయ్యా నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, ఆ దౌర్భాగ్యం నీకు రాకూడదనంటే నువ్వు నిత్యము పగలైన రాత్రైనా దేవునికి భయపడే బిడ్డగా ఉండాలి. అబ్రహాం చేశాడు, తన కుమారుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాడు. అప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక మాట చూడు, 12వ వచనం చదువు. ఇప్పుడు ప్రభువే చెప్తున్నాడు, నువ్వు భయపడుతున్నావని నాకు కనిపిస్తుంది. ఎవరు కనిపిస్తుంది? కొంతమంది చాలా తెలివిగా, చాలా టెక్నికల్గా, టాలెంటెడ్గా అంటారు, మా భక్తి ఏంటో మాకు తెలుసు. ఏంటంట తెలిసిద్దిలే, అదే నా భక్తి ఏంటో మాకు తెలుసు. కొంతమంది అంటారు, నేను మందిరానికి రాకపోయినా నా హృదయంలో ప్రభువే ఉంటాడు. మీరు మందిరానికి వెళ్ళినా ఒకటే, నేను రాకపోయినా ఒకటే. అమ్మో, పిచ్చోళ్ళం మేము, ఎర్రోళ్ళం మేము, పుణ్యాత్ములు మీరు. ఏంటంట అరే కొన్ని మాటలు నా బుర్ర పాడైపోయాయి, కొంతమంది చెప్పే మాటలు. ఏంటంట అదే అంటే వాడిని ప్రశ్నించకుండా, వాడిని క్వశ్చన్ చేయకుండా, వాడికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయకుండా కౌంటర్గా ముందుగా ఏర్పాటు చేసుకున్న మాటలు, పిచ్చి మాటలు ఇవన్నీ వినాలి. అప్పుడు అబ్రహాం కూడా చెప్పొచ్చుగా, నేను ఎంత భయపడుతున్నానో నీకు తెలుసు, నీకు భయపడుతున్నాను కాబట్టేగా హారాను వదిలేసి కానాను వచ్చి కాపురం ఉన్నా చెప్పి సరిపెట్టుకోవచ్చుగా. దేవుడు దాన్ని ఒప్పుకోడు. నీకు భయపడ కాబట్టే కదా 90 ఏళ్ల వయసులో 100 ఏళ్ల వయసులో నేను సున్నతి చేయించుకున్నా. ఈరోజు చెప్పిన పని నువ్వు చేసావు చేయలేదా? ఎప్పుడు దోసోది ఎందుకు? ఈరోజు చెప్పిన పని చేసావు చేయలేదా? అబ్రహాం అంట దేవుని దృష్టిలో దేవుడు సాక్ష్యం, నువ్వు నాకు భయపడుతూ. నీ గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలి? నువ్వా? నీ ఇంట్లో వాళ్ళ పిల్లికి ఎలుగు వత్తాసలాగా మళ్ళీ కవర్ చేసుకుంటారండి కొంతమంది వాళ్ళే కవర్ చేసుకుంటారు. అమ్మా సోది అదంతా. ప్రేమ ఉంటే గద్దింపు ఉంటుంది, కవరింగ్లు ఉండవు. మీరు ఏదో వదిలేస్తున్నారు అనుకుంటారు, కొన్నిసార్లు కవర్ చేసేసుకుని ఆ వ్యక్తుల్ని పాడు చేసేస్తున్నారు. ప్రేమ ఉన్న చోట గద్దించాలి వాడు తప్పులో ఉన్నప్పుడు. కొంతమందికి మాకెందుకు వదిలేస్తూ ఉంటారు. చూడండి, యేసు ప్రభువని అంటారు, 15వ వచనం చూడండి. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను ఈ సంతానమును నిత్యముగా విస్తరింపజేస్తాను. ఎందుకు విస్తరింపచేస్తాడంట? ఆ ఒక్కరోజు ఆ పని చేయకపోయింటే ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చేది? చాలామంది అంటారు, ఒక్కరోజేగా నేను ప్రార్థన మానేసింది, ఒక పూటేగా నేను పాపం చేసింది, ఒకసారేగా నేను తప్పు చేసింది, ఒక మాటేగా వినంది. ఇది ఎన్ని చేశాడు? ఆ రోజు నా ఒక్క పని విన్నందుకే దేవుడు ఎంత ఆశీర్వాదం ఇస్తున్నాడు. సమర్థించుకున్నవే ఒకసారిగా, ఒక్క పూటగా ప్రార్థన కొట్టని, ఒకసారిగా ప్రార్థన చేయలేదు, ఒకసారి. వాటి వెనుక దాగిన ఎన్ని ఆశీర్వాదాలు నీ భయం లేని ప్రవర్తన మూలంగా నువ్వు పోగొట్టుకుంటున్నావో నీకు ఇప్పటికీ అర్థమైంది. ఏమండి, నమ్మిక సరిపోదు, నీ దేవుని యందు దెయ్యాలు నమ్ముతున్నాయి అంట ప్రభువునే. దెయ్యాలు నమ్మి ఉనికేస్తాయంట.
కానీ ఉపయోగం ఏంటి? అవి దేవుడి మాటనో, ఆ భాగ్యం మానవుడికే ఉంది. అవి దేవుని చిత్తం చేయవు, అందుకే తొయ్యబండి భూమి మీదకి ఆకాశం నుంచి. కానీ ఆయన చిత్తం చేసే భాగ్యం మనకుంది. దయ్యాలు నమ్మి వణుకుతుంది. నీకు వాటికి తేడా ఏంటి? నువ్వు పరిశుద్ధ క్రియలు చేస్తావు, చెయ్యి, అదే తేడా. ఆ తేడా ఏది? యాకోబు ఏం చెప్తున్నాడు? దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి నాన్న, వాటికి నీకు తేడా ఏంటి? క్రియలే తేడా. ఏ క్రియలు? ఆయనకి భయపడి నువ్వు పరిశుద్ధ క్రియలు చేస్తావు, చెయ్యు. దయ్యాలు ఏ పరిశుద్ధ క్రియలు చెయ్యు. దయ్యాలు పరిశుద్ధతను కోరుకో, ఆయన ఆజ్ఞలు పాటించు. మరి మనము అయ్యి నమ్ముతాం మళ్ళీ దేవుణ్ణి. నీకన్నా ఎక్కువ యేసుప్రభు గురించి వాడికి తెలుసు. స్తోత్రం చెప్పు. ఆ శానావాడలో ఉండేవన్నాయి యేసుప్రభు దగ్గరకు వస్తుంటే, సర్వోన్నతుని దేవుని కుమారుడా అన్న. హల్లెలూయా. ఆ దెయ్యాలకు తెలుసు ఆయన ఎవరో, మనకే సరిగ్గా తెలీదు. కానీ అంత తెలిసినా వాటికి మనకి తేడా అని చెప్పనా? మనం భయపడతాం, అవి అప్పటికే భయపడవు. నువ్వు దేవుని యందు నమ్మికే ఉంచావా? ఆ నమ్మిక కూడా ఈ భూలోకం వరకే ఉంచావా, పరలోకం దాకా ఉంచావా? సరే, నమ్మికేనా? భయం కూడా ఉందో దేవుని పట్ల, సర్వశక్తిమంతుడి పట్ల? సరే, భయమేనా? ప్రేమ కూడా ఉందో ప్రభువు పట్ల? స్తోత్రం చెప్పు. సొలొమోను గురించి మాట్లాడుకున్నప్పుడు సొలొమోను ఏం చేస్తున్నాడంట? ప్రేమ ఉంచాడు. ఎవరి పట్ల? దేవుని పట్ల సొలొమోను ప్రేమ ఉంచాడు. ఈరోజు నువ్వు నమ్మిక ఉంచావని ఆగిపోదామా? నువ్వు భయపడుతున్నావని ఆగిపోదామా? నువ్వు సొలొమోను లాగా ప్రేమ ఉంచుతున్నావు, ప్రేమిస్తున్నావని ఆ స్థాయిగా మాట్లాడుకుందామా? యేసుప్రభు రాపించాడండి ఇక్కడ. సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచును, ప్రేమిస్తున్నాడు. మనం లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో ఉన్న ఇస్తాడని చెప్పి నేను ఏదో నమ్మిక ఉంచుతున్నాను, అంతే. లోకంలో వాటిని ప్రేమిస్తూ లోకంలో ఉన్న ఈయన ఇస్తాడని చెప్పి నేను ప్రేమిస్తున్నాను. ఆయన దేవుణ్ణి ప్రేమించి గిబియోనికి వెళ్ళి 1000 దహన బలులు అర్పించాడంట. ప్రేమించి అర్పించాడు. అయిపోయింది. ఆ రాత్రి ప్రభు వచ్చి అడిగాడు, నీకు ఏది ఇష్టమో? ఇప్పుడు నీ ఇష్టాలు ఏంటి? ఎంతకి నీ ఇష్టం ఏంటి అసలు? సొలొమోను దగ్గరకు వచ్చాడు. ఇంత ప్రేమిస్తున్నావు సొలొమోను, నన్ను ఇంప్రెస్ అయిపోయాను, ఈ రాత్రి నీకు ఏది ఇష్టమో అడిగి ఇచ్చేస్తా అన్నాడు. ఏమండి, నీకేమి ఇష్టం? బంగారమా? దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేసేదాన్ని? స్తోత్రం చెప్పు. నీకేది ఇష్టం? యథార్థంగా మాట్లాడుకుంది. ఏమి ఇష్టం? ఓకే, ఇంకా అందరికీ బంగారమేనా? డబ్బు, బంగారం, ఇల్లు. సొలొమోను దగ్గరకు వచ్చాడు. సొలొమోను అప్పటికే రాజు. సొలొమోను దగ్గరకు వచ్చి, సొలొమోనా, నీకేది ఇష్టమో అది అడుగు అని అన్నాడు. అయ్యా, నా తండ్రి నీ దృష్టికి, ఆ మాట చదవండి, చాలా బాగుంది ఆ మాట. 6వ వచనం, 3:6, 1వ రాజుల గ్రంథం. దావీదు తన తండ్రి ఎలాంటి భక్తి చేశాడంట చూడండి. యథార్థత అంటే ఎలా కుదిరిద్ది? సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడిగా ప్రవర్తించాడంట తన తండ్రి. ఎందుకు మాట చెప్పాడంటే, నా తండ్రి ఇలాంటి భక్తి చేశాడు కాబట్టే సౌలు తర్వాత మరి వేరే వ్యక్తి వెక్కినట్లుగా కాకుండా దావీదు తర్వాత తన కుమారుడిని నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టావు అన్నాడు అక్కడ. ఈ భాగ్యం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నా తండ్రి సత్యమును నీతిని అనుసరించి యథార్థంగా నేను ప్రవర్తించదు. నువ్వు ఒక మాట ఇచ్చావంటగా ప్రభువా, నీకు గర్భవాసన పుట్టేవాడు ఒకడు సింహాసనం మీద ఉన్నాడు, నువ్వు మాట ఇచ్చావంట కదా. నీ మహాకృపను నా తండ్రికి చూపించావు. హల్లెలూయా. మహాకృపను చూపించావు. నేను ఒక బాలుణ్ణి, నువ్వు నాకు పనిమాలోని, నాకేం చేత కాదు. ఇప్పుడు నన్ను తీసుకొని సింహాసనం మీద ఎక్కించారు. ఈ సింహాసనం మీద ఎక్కడానికి కారణం నా భక్తి కాదు, నా తండ్రి భక్తి. చూసారా, ప్రార్థన చేసేటప్పుడు సొలొమోను ఉపయోగించిన ఆ మాటలు, సొలొమోను ఉపయోగించిన జ్ఞానం అర్థమవుతుందా? మన స్థితిని మనది అని చెప్పుకుంటాం ఎంతసేపు. సొలొమోను ఎలా చెప్తున్నాడు చూడయ్యా,
నేను ఈ సింహాసనం మీద ఉండడానికి కారణం నా తండ్రి సత్యముతో భక్తి చేశాడు, నీతిని అనుసరించి యథార్థ హృదయంతో భక్తి చేశాడు. నువ్వు చేస్తే ఆ ఆశీర్వాదం నీ బిడ్డలకి అట్లా వెళ్తే వాళ్ళు అట్లాగే చెప్తారేమో కదా. చెబుతారు ఆశే, బట్ చేసేదేంటి? సత్యం ఉందా బ్రతుకులో? యేసుని నమ్ముకున్నాక నీతి ఉందా బ్రతుకులో? యథార్థమైన హృదయం ఉందా? దేవుని ఎదుట మనుషుల ఎదుట యథార్థంగా ఉంటున్నావా? అంతరంగంలో ఒకటి, బయటకు ఒకటి కపటం. అంతా కపటమే. చెప్పడానికి యథార్థమని స్తోత్రం చెప్పు. కపటం లేనివాడు ఇజ్రాయేలుడు అవుతాడు, కపటం కలిగినవాడు యాకోబే అవుతాడు. యాకోబుకి ఆశీర్వాదం రాలా, ఇజ్రాయేల్కి ఆశీర్వాదం వచ్చింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు చూడు. అంటాడయ్యా, మా నాన్నగారు మూలంగా ఈ సీట్లో కూర్చున్నాను, నేను ఆ పిల్లోడిని. ఆ మాటలు చదవండి, 5 వచనాలు, 7వ వచనం. విశాల దేశము తనిఖీ చేయుటయు అసాధ్యము. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఒక ప్రార్థన చేశాడు. ఇప్పుడు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నావో తెలుసా? నువ్వు చేసే ప్రార్థనలు దేవుడికి అనుకూలంగా అనిపిస్తున్నాయా? సొలొమోను ప్రార్థన నాకు ఇంకెక్కడ కనిపించిన మాట, ఇక్కడే కనిపించే మాట. ఆ ప్రార్థన అంట దేవుడికి అనుకూలంగా ఉందంట, అనుకూలంగా ఉందంట. నేను ఒకటి కోరుకుంటున్నాను, నేను కోరుకున్నదే వచ్చి నువ్వు అడిగావు అనుకో, ఎలా అనిపించింది? ఆహా, నేను అనుకుంది ఇతను చేద్దాం అన్నాడు, వీరు చేద్దాం అనుకుంటున్నారు. దేవుడికి ఆ సులభం చేసే ప్రార్థన అనుకూలంగా ఉందంట. కనిపెట్టు, నీ ప్రార్థనలు నిజముగా దేవునికి అనుకూలంగా ఉన్నాయా? నీకున్న పరిస్థితుల్లో నుంచి, నీకున్న పరిస్థితిని బట్టి దేవుని వాక్యం ఎరిగింది. నీవు ఏమి కోరుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడో అదే నువ్వు కోరుకుంటున్నావా? ఏం కోరుకుంటున్నావు? ఏమండి, కొంతమందిని వదిలేస్తే ఆహా ఏం చెప్తారో వాళ్ళ కోరికలు. సొలొమోనుకి వచ్చే ఆప్షన్ మళ్ళీ జీవితంలో అవకాశం దక్కిద్దా? లైఫ్లో ఒక్కసారే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఒకసారి నిన్ను ఒక వరం కోరుకుని అడిగితే ఏం కోరుకుంటావు? అయ్యా, మా నాన్న తర్వాత ఈ సీట్ ఎక్కేసాను, నా సామర్థ్యంతో కాదు, నేనా జ్ఞానం లేనోడు, నేనా వివేచన లేనోడు, ఇంత విస్తారమైన జనానికి నేను రాజుగా ఎట్లా పరిపాలన చేయగలను, నేను ఎలా తీర్పులు తీర్చగలను, నేను ఎలాగే కొలవగలను, నాకు బుద్ధి వివేకాలు కావాలయ్యా. అడిగాడు, అడగలేదా? స్తోత్రం చెప్పు. ఏమండి, ఈ సొలొమోను అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టగలిగిద్ది. నీకు డబ్బు ఉండొచ్చు, నీకు బంగారం ఉండొచ్చు, నీ ఇల్లు మొత్తం సిరి సంపదలతో తోగొచ్చు. ఒక వాక్యం ఉంది తెలుసా? వివేకం లేని సుందరమైన స్త్రీ. అది మీరే ఫీల్ చేసేస్తున్నారు. పంది ముక్కునున్న బంగారు కమి ఉపయోగం ఏంటి? పంది ముక్కునున్న బంగారు కమికి ఉపయోగం ఏంటి? వృధా, పెంట అంతా దాని నిండా ఉంటుంది. నీకు 1 కోటి రూపాయలు ఉండొచ్చు, నీళ్ళు 4 ఎకరాల్లో కట్టుకుని ఉండొచ్చు, కానీ నీకు జ్ఞానం లేకపోతే ఆ కుటుంబంలో దేవుని సన్నిధి, దేవుని సమాధానము, కుటుంబముల ఐక్యత నీ మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు కోరుకోమంటే ఏదైనా కోరుకుంటావు, కానీ నా ఆత్మీయతను, నా కుటుంబాన్ని కట్టుకోగలిగిన జ్ఞానం నాకుంటే ఎంత బాగుండు. కోరుకోలేకపోతున్నావే. ప్రభువుని అడగాల్సినప్పుడు అడగాల్సిన చోట అడగాల్సిన రీతిలో అడిగితే ఆయన సంతోషిస్తాడే. ఆయన అన్నాడు, సొలొమోను ప్రార్థన నాకు అనుకూలంగా ఉందంట. హల్లెలూయా అంటాడు. నువ్వు బంగారాన్ని కానీ, దీర్ఘాయుష్ను కానీ, శత్రువు ప్రాణాలే కానీ, ఇంకా ఏమి కాకుండా నువ్వు జ్ఞానం అడిగావే. నువ్వేమడుగుతున్నావు? మోకళ్ళేసి ప్రార్థన మొదలెట్టిన కాడి నుంచి ఓ 10 నిమిషాలు స్తుతించడం, మిగతా 50 నిమిషాలు
ఎంతసేపు చేస్తే అంతసేపు అది ఇచ్చే ప్రభువా, అది ఇచ్చే ప్రభువా, అది ఎందుకు ఇవ్వో ప్రభువా. అయ్యో నా జీవితంలో జ్ఞానం లేదే, నా జీవితంలో దేవుని యొక్క భయం లేదే, నేను ఇంకా దేవుళ్ళలో తెలుసుకోలేకపోతున్నానే, దేవుళ్ళో ఎంత ఆశీర్వాదం ఉన్నా ఆయన సంతోషపరిచే స్థాయికి నేను రాలేకపోతున్నానే, నేను ఇంక ఏ క్రియలు చేయడం వలన సాతాను యొక్క మాయలో పడకుండా ఉంటాను, సాతాను యొక్క వలలో పడకుండా ఉంటాను, నా క్రియల ద్వారా నేను ఎలా సంతోషపరచగలుగుతాను. ఎప్పుడన్నా ప్రార్థనలో ఇలాంటి మాటలతో ప్రభువుని అడిగావా? నేను ఇంకే క్రియలు మార్చుకోవాలి, నేను ఇంకే క్రియలు నేర్చుకోవాలి, నేను ఎలా ఉంటే నీకు ఇష్టమో, నేను పడిపోకుండా ఉండడానికి నాకేం కావాలి. అసలు ఎప్పుడైనా నీ ప్రార్థనలో ఆత్మ సంబంధమైన, నీ ఆత్మ కొరకు ఇతరుల ఆత్మ కొరకైన ప్రార్థన ఎప్పుడన్నా నీ వ్యక్తిగత ప్రార్థనలో నడిచిందా? దేవునికి అనుకూలమైన ప్రార్థనలు ఉన్నాయా? వాక్యం వింటున్నావు, ఆ వింటున్న వాక్య ప్రకారంగా అయ్యా ఇంత నాకు చెప్తున్నావు, ఇది నా జీవితంలో చేయమని ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి చేసిన దేవుడిని పట్ల ఎంత సంతోషిస్తారో తెలుసా? హల్లెలూయా. ఈ చెవుతో వింటుంటే మరో చెవులో నుంచి అట్లా వాక్యం వెళ్ళిపోతుంది. నీకు అసలు ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం నీలో ఉంటే ఆ వాక్యాన్ని బట్టిన ప్రార్థన నీలో నుంచి బయటికి వచ్చింది. ఏమండి, ఏదన్నా దేవుడు ఒక అంశాన్ని మన ఎదుట పెడితే మనకి సంఘంలో ఆ ఒక్క విషయంలో నుంచి ఎంత లోతుకి దేవుడు నడిపిస్తున్నానంటే, ఒక్క విషయాన్ని దేవుడు నువ్వు ఎంత క్లియర్గా జీవించాలని, ఎంత పర్టికులర్గా జీవించాలని ఆయన ఆశపడితే నీకు అంత బోధిస్తూ ఉంటాడు. నేను ఏదైనా టాపిక్ తీసుకున్నప్పుడు ఒక రోజుతోనే మొదలెడతా, అది వెళ్తా ఉంటుందండి. స్తోత్రం చెప్పు. అక్కడ అది నా సామర్థ్యం గురించి పక్కన పెట్టు. దేవుడు నిన్ను ఆ విషయంలో ఇంకెంత స్పష్టత కలిగి, ఎంత జ్ఞానము కలిగి నేను ప్రవర్తించమని నీకు మొత్తుకుంటున్నాడు. ఆ విషయం గురించి ఎప్పుడన్నా తట్టి, ప్రభువా ఈ ఒక్క మాట గురించి ఇన్ని వారాలతో నాతో మాట్లాడుతున్నావు, నేను ఇంక ఈ విషయం ఎంత మార్పు తెచ్చుకోవాలో నాకు ఆ కృపనివ్వయ్యా అని చెప్పి ఏ రోజున లోదేసి ప్రార్థన చేసేవా? ఏమండి, ప్రార్థన ఎవరు ప్రార్థన? సొలొమోను ప్రార్థన అంట దేవునికి. ఆ ఉంటే ఏమెద్దు నేను చెప్తా. 11 చదవండి. అడగక నువ్వు ఇలాగ అడిగినందున ఒక్క ప్రార్థనలో మనం ఆలకించాడు. ఇచ్చేస్తున్నాను, లేడు, ఉండడు, ఐశ్వర్యము ఘనత అడగకపోయినా వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఈ మర్మం నీకు అర్థమైతే భౌతికమైన నీ ప్రార్థనలన్నీ సున్నా అయిపోతాయి, ఆత్మ సంబంధమైన ప్రార్థన తీవ్రమైపోతాయి. ఏంటి మర్మం? నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తావో అడగనివి కూడా వచ్చి పడిపోతూ ఉంటాయి. నేను నమ్మండి నమ్మకపోండి, నా అవసరాల నిమిత్తం నేను 10% కూడా సరిగా ప్రార్థన చేస్తానో చేయను. అది అత్యయుక్తం అనుకో, నమ్మకపోయి మాట ఎన్నోసార్లు చెప్పాను. నాకు తెలుసు. ఏంటో చెప్పనా, దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలగడానికి సమస్తం సమకూడి జరుగుతాయి. ఆల్రెడీ చూసేసిన దాని గురించి ఇంకా కలవరం ఏంటి? జరుగుతాయి, ఇంక దాని గురించి ఏడిపోయింటి? నాలో జరగాల్సిన దేవుని చిత్తం కొరకైన వేదన ఎక్కువ అవ్వాలి. ఈ రోజు దాకా నీలో ఇన్ని సంవత్సరాలుగా నిలిచే భాగ్యం నాకు ఇచ్చావు. ఎందరో పడిపోయారు, ఎందరో లోకం కోల్పోయారు. నువ్వు ఏమి కోరుకుంటావు? ఏ జీవితాన్ని, ఏ స్థాయిని, ఏ దైవిక లక్షణాలు నాలో లోకం చూడాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు ప్రభు అని ఆ తీవ్రతో కూడిన ప్రార్థన నీకు వస్తే ఆటోమేటిక్గా నీ జీవితంలో ఏమేం కావాలో అవి దేవుడు అనుగ్రహించుకుంటూ వస్తాడు. ఆలోచన ఎవరికి ఉందండి? అనుకూలమైన ప్రార్థన అంట దేవుడికి. దేవుడి తిమోతి పత్రికలో అంటాడు 2వ అధ్యాయంలో ఏమంటాడు? ఆయనకు అనుకూలమైన ప్రార్థన ఏంటిదంట? మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తులు అర్పించాలి. ఇట్టి ప్రార్థన దేవునికి. ఆ ప్రార్థన నీకుందా? ఏ ప్రార్థన అనుకూలమో కూడా దేవుడు చెప్పాడు అక్కడ.
నీ గురించి చేసే ప్రార్థన ఎంత, ఇతరుల గురించి చేసే విజ్ఞాపన ఎంత? ఇదిగో, నీ భౌతికమైన అవసరాల కోసం తక్కువ, నీ ఆత్మీయ జీవితం కొరకు ఎక్కువ ప్రార్థన నీలో ఉండాలి. మొదట నీ యొక్క తోటి వారు అందరి కొరకు విజ్ఞాపన, ఆఖరిలో ఒక చిన్న ప్రార్థన నీ కొరకు ఉండాలి. ఈ సెట్ ఆఫ్ ప్రేయర్ దేవుడికి అనుకూలమైన ప్రేయర్. మన ప్రార్థనలు దీనికి పూర్తిగా ఆపోజిట్గా ఉంటాయి. అంటారా కాదంటారా? దేవుడు అన్నాడు, నీలాంటి రాజు ఇంకొకడు లేడు. బుద్ధి జ్ఞానం విషయంలో అయితే నీ ముందు నీ వెనక ఇంకొకడు ఉండడు, తేల్చుతాడు అంతే. ప్రపంచంలో ఎంత ఐక్యూ కలిగిన వాడైనా సొలొమోను అంత కాదు. ప్రపంచంలో ఎంత ఐశ్వర్యం కలిగిన వాడైనా సొలొమోను అంత కాదు. ఒక్క సరైన ప్రార్థన సొలొమోన్ని చరిత్రలో తిరుగులేని రాజు నిలబెట్టింది. ఒక్క సరైన ప్రార్థన, గంటలక్కర్లా, సరైన రీతిలో ప్రార్థన, సరైన హృదయంతో ప్రార్థన, స్థితిని ఒప్పుకుంటూ సరిగా చేసే ప్రార్థన చాలు నీ స్థితులు మారిపోవడానికి. తన స్థితి ఒప్పేసుకున్నాడు. రాజుగా కూర్చున్నప్పుడు ఏం చెప్పుకోవాలి? వినండి, సొలొమోనుకి దావీదుకి ఇంక కుమారులు ఉన్నారు. ఇప్పుడు సొలొమోను సింహాసనం మీద కాలేసి కూర్చొని, నా తండ్రికి ఎంతోమంది కొడుకులున్నా వేరే రాజు అయ్యారంటే చూసారా నా సామర్థ్యం, ఎట్టపోతే కొప్పుకులిపోయేవాడు. ఏం చెప్పాడయ్యా? నాకు బుద్ధి లేనోడిని ఈ రాజుగా పరిపాలన చేస్తా, నాకు బుద్ధి చాలా. స్థితిని ఒప్పుకున్నాడు కాబట్టి స్థితి మారిపోయింది. మరి మనమేంటి? నీ యొక్క స్థితి ఎప్పుడు ఒప్పుకోవే? డాంబికంగా ఉంటావు, నటిస్తూ ఉంటావు, నా అంతటో లేడనట్లుగా ఉంటావు, నా అంత భక్తిపరులు లేరన్నట్లుగా ఉంటావు. నీ స్థితిని ఒప్పుకోవే. ఒప్పుకుని ప్రార్థన చేస్తే, బా నచ్చావయ్యా సొలొమోనా, నీ ప్రార్థన బాగా నచ్చింది, అడిగినే ఇస్తా, అడగనే ఇస్తా. దేవుడు నువ్వు అడగనే కూడా నీకు అవసరం కొద్ది ఇచ్చేస్తున్నప్పుడు వాటి మీద పట్టుకుని నీ ఆత్మీయతను ఎందుకు పాడు చేసుకుంటున్నావు? హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారంటే వారి ఆత్మీయ జీవితంలో దేవుడు ఏదో ఇవ్వాలని చెప్పని దేవుడు నమితముగా వెంబడిస్తున్న వారుగా ఉంటారు కొంతమంది. కానీ అది ఇచ్చినాక ఇచ్చిన దాన్ని చూసుకుని దేవుడిని వదిలేస్తూ ఉంటారు. సొలొమోను దేవుడిని ప్రేమించడం వాస్తవమే, దేవుడు సొలొమోను ఆస్వాదించడం వాస్తవమే. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని చూసుకుని దేవుడిని వదిలేశాడు మళ్ళీ ఒకరోజు సొలొమోను. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి ఫస్ట్ పెద్ద ఏమి ఆసక్తి దేవుడి పట్లే ఉండవు, కానీ దేవుడు ఏదో ఒకటి ఇచ్చినాక వాళ్ళ జీవితాంతం కృతజ్ఞతగా పడి ఉండిపోతారు అంతే. కొంతమంది ఇచ్చేదాకా నమ్మకంగా ఉంటారు అన్నమాట, కాసు కూర్చుంటారు, నమ్మకంగా ఉంటారు ఇచ్చేదాకా. దేవుడు సొలొమోను దేవుడిని మొదట ఎంత ప్రేమించాడంటే దేవుడు రాపిచ్చుకున్నాడు సొలొమోను నన్ను ప్రేమించాడని. ఈ మాట మిగతా వాళ్ళ దగ్గర లేదు. అబ్రహాం భయపడ్డాడు అంతేనంట, సొలొమోను అయితే ప్రేమించాడు. కానీ దేవుడు ఇచ్చిన వాటిని బట్టి, దేవుడు ఇచ్చిన స్థాయిని బట్టి దేవుని పట్ల ప్రేమ అతనికి తగ్గిపోయి దేవునికి మందిరం కట్టిన ఆ చేతులతోనే ఆ విగ్రహాలకు కూడా మందిరాలు కట్టడం మొదలుపెట్టాడు. నేను అంటున్నాను, నమ్మకంతో ఆగిపోవద్దు. ఆ నమ్మకం కూడా పరలోకం చేరేంత నమ్మకం ప్రభువులో ఉంచుకో. అది ప్రభువులో తప్పిది ఎవరిలోనూ లేదు. నమ్మకం ఉంటే సరిపోదు, భయము భక్తి కలిగి తీర్పు తీర్చే దేవుడని నీ క్రియల విషయంలో జ్ఞానంతో ప్రవర్తించు. ఆమేన్. ఆ భయభక్తులే అబ్రహామును గొప్ప చేసినాయి. 3, ప్రభువును ప్రేమించు. ఏం చేయాలంట? ఆయన ప్రేమించు. ఆయన ప్రేమించే వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరిగిపోతూ ఉంటాయి. మనుషుల్ని కాదు, లోకాన్ని కాదు, లోకులు ఏమీ లేదు. లోకాన్ని ప్రేమిస్తున్నా చాలా మంది. నువ్వు చివరి ఆఖరి కలిసిపోయి ఇక్కడికే వస్తావు. ఏమండి, ఎప్పుడు చెప్తాను, వీరవల్లో మోషే అన్న అని చెప్పి నాకు అన్న గురించి చెప్తాను. అదే వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇష్యూ జరిగిందని చెప్పాను కదా, వాళ్ళ పిల్లోడి గురించి. ఆ తర్వాత కూడా అంత జీవితంలో ఎంత దెబ్బైపోతున్నా, ఎంత నష్టపోతున్నా, అతను తనకున్న అలవాట్లని, తనకున్న విశ్వాసాన్ని విడిచి ప్రభువులోకి రావడానికి ఇష్టపడలే. ఒకసారి 40 రోజులు చేశాడు. 40 రోజులు నాకేం అవ్వలేదని అయిపోయాడు. ఏమండి, అయితే
మొన్న కంగిపాడు ప్రేయర్కి వెళ్ళి అలా స్టాండ్ వేసి అలా నుంచుంటే నేను మాలే వాళ్ళ ఆవిడని ఎక్కించుకుని బండి వేసుకుని వస్తున్నాడు. నేను ఇంకా ఎండలో వచ్చాను కదా అని మామిడికాయ చెట్టు కింద నుంచుని షమ్మయ్య అనుకుంటుంటే బైబిల్ తీసుకున్నాడు. డింగ్ 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 వెళ్ళిపోతాడు ఆటలు, అసలు డింగ్ 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 వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఆ రోజు ప్రేయర్ అంతా అయిపోయింది. నాకు నైట్ గుర్తు వేసుకున్నప్పుడు అనుకున్నా, తిప్పి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి. నువ్వు ఎటు తిరిగినా, నువ్వు లోకాన్ని ఎంత ప్రేమించినా, మనుషులను ఎంత ప్రేమించినా, లోకం వల్ల నీకు అయిన గాయాన్ని బట్టి, మనుషుల వల్ల నీకు అయిన గాయాన్ని బట్టి, లోకం ఇచ్చిన ఆ క్షణికాలపు ఆ ఆనందానికి అది నీ దగ్గర తీసేసుకున్న విలువైన వాటిని బట్టి విసికి వేసారిపోయి ఆ చిన్న కుమారుడు ఎత్తుక్కుంటూ వచ్చేసినట్టు చివరాఖరికి మళ్ళా ప్రభు దగ్గరికి రావాల్సిందే, ప్రభువును ప్రేమించాల్సిందే. నేనంట చివరాఖరి దాకా ఎందుకు, ఈరోజు ఇంత కృపలో ఎంత భాగ్యం ఉన్నప్పుడు ప్రభువుని యథార్థంగా ప్రేమించు, నీ స్థితి మారిద్ది, నీ బ్రతుకు మారిద్ది. ఆ ప్రేమ దేవుడు ఏదో ఇచ్చి దేవుడు ఏ స్థాయికో తెచ్చేవరకే కాదు. సొలొమోను జీవితం ఇంతవరకే చెప్పుకుంటాకు బాగుంది, కానీ సొలొమోను స్థిరపడిన తర్వాత, సొలొమోను నిలబడిన తర్వాత సొలొమోను ప్రేమ కోల్పోయి దేవుని చేత గద్దించబడిన వాడే ప్రార్థన చేశాడే, నా తండ్రి మూలంగా నేను స్థితిలో ఉన్నానని చెప్పని. ఆ మాట తన కొడుకు చెప్పే భాగ్యం లేకుండా చేశాడు. ఈయనేం చెప్పుకున్నాడు, నా తండ్రి నీతిని సత్యాన్ని వెంబడించి యథార్థ హృదయంతో భక్తి చేస్తే నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టావు అని చెప్పాడా. పాపం రెహాబాము పరిస్థితి ఏంటనంటే, తన తండ్రి చేసిన మూర్ఖ పని వల్ల తండ్రి దేవుణ్ణి ప్రేమించడం తగ్గిపోయి ఆ కామాతృత కలిగి 1000 మందిని చేసుకుని వాళ్ళు కోరిన దానికల్లా గుడులు కట్టి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినందుకు 12 గోత్రాల్లో 2 మిగిలిని. ఇప్పుడు ఆయన ఏమని బాధపడతాడు, ఈయన సంతోషపడ్డాడు ఆ నాన్న గురించి. మరి ఆయన పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ బిడ్డల పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ తల్లిదండ్రులను బట్టి నీ బిడ్డలకి ఏం మిగులుస్తావు. ప్రేమిస్తే కడదాకా ప్రేమించు, ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రేమించు, దీవిచ్చినా దీవించకపోయినా నీ తోటి వారు అందరికంటే నేను విస్తారమైన స్థాయిలో ఉంచిన గర్వం లేక అహంకారం లేక అప్పుడు లోకం నీ మధ్యలోకి రాకుండా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉండు. దేవుడు నిన్ను విడిచిపెట్టక ఏమందు పరమందు ఊహించిన స్థితిలోనే ఉంచుతాడు. సొలొమోను ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశాడా, ఇలాగ చేస్తాడు దేవుడు అని చెప్పని, నేను అడిగితే ఇలా చేస్తాడని చెప్పని. నేను అంటున్నాను, నీవు ఈరోజు దేవుడు కూర్చుని ఉండొచ్చు, నువ్వు ఊహించిన ప్రణాళికలు ప్రభువుకి నీ పట్ల ఉన్నాయి, నువ్వు ఆయనకు అనుకూలమైన వ్యక్తిగా మారితే చాలు. సొలొమోను కోరింది ఎంతవరకే, దేవుడిచ్చిన అంత స్థాయి. నువ్వు ఊహించని సామర్థ్యాలు, ప్రణాళికలు ప్రభు దగ్గర ఉన్నాయి. నీకున్న పరిస్థితుల్లో నువ్వు తెలివిగా, సానుకూలంగా సరైన ప్రార్థనతో ప్రభు దగ్గర గడిపితే చాలు. జ్ఞానాన్ని అడుగు, ఆయన మార్గాన్ని వెంబడించడం అడుగు, ఆయన నీతిని అనుసరించడం అడుగు. ఆ కృపనిమ్మని భక్తిలో పడిపోక ఆగిపోక ముందుకు సాగిపోయే ఆత్మ అభిషేకమును సహాయం కాదని ప్రభువుని అడుగు. ఆయనకి ఇష్టమైన ప్రార్థనలు చేయి, ఆయనకు అనుకూలమైన ప్రార్థనలు చేయి. భౌతికంగా అడగని ఎన్నో ఇస్తాడు. ఆ ఇచ్చిన తర్వాత కూడా ప్రభువుని ప్రేమిస్తూనే ఉండు. నువ్వు ఊహించలేనివి ఏమంటే ఊహించబోనివి ప్రభు రాబోయే రోజులు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. ఇవ్వక ముందు అదే ప్రేమించు, ఇచ్చినాక అదే ప్రేమించు. నీ తర్వాత తరాన్ని కాస్త దీవెన దాచి పరలోకుల భాగ్యం నువ్వు అనుభవించు. అడ్డుకృపాటి భాగ్యం ఇక్కడ ప్రతి ఒక్కరికి దేవుడు సంపూర్ణంగా కలగ చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం తల్ల వంచండి.